అహంకారం పెంచుకున్న ఒక కుందేలు తన ఓటమికి ఎలా కారణమైందో చూడండి. అనగనగా ఒక అందమైన అడవిలో ఒక కుందేలు ఉండేది. అది చాలా వేగంగా పరిగెత్తగలిగేది. తన వేగం గురించి అది చాలా గర్వపడేది. అడవిలోని ఇతర జంతువులన్నింటినీ తక్కువగా చూసేది. అదే అడవిలో ఒక తాబేలు కూడా ఉండేది. కుందేలు తాబేలును ఎప్పుడూ ఎగతాళి చేస్తూ నువ్వు ఎంత నెమ్మదిగా నడుస్తావో అని వెక్కిరించేది. కాని తాబేలు మాత్రం ప్రశాంతంగా ఉండేది. ఒకరోజు అన్ని జంతువులు కలిసి ఉండగా తాబేలు కుందేలుకు ఒక సవాలు విసిరింది. నాతో ఒక పందెం పరిగెడతావా అని అడిగింది. తాబేలు మాటలు విన్న కుందేలు గట్టిగా నవ్వి నువ్వా నాతో పందెం అంది. అక్కడున్న జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. చివరకు కుందేలు పందెంకు ఒప్పుకుంది. మరుసటి రోజు పందెం కోసం ఏర్పాట్లు జరిగాయి. కోతి ఫ్రీగా నిలబడి 1, 2, 3 మొదలు అని సంకేతమిచ్చింది. వెంటనే కుందేలు బాణంలా దూసుకుపోయింది. తాబేలు మాత్రం నెమ్మదిగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. కొంత దూరం వెళ్లిన తర్వాత లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కథను ఎంజాయ్ చేయండి. కుందేలు వెనక్కి తిరిగి చూసింది. తాబేలు చాలా వెనుక ఉందని గమనించింది. అప్పుడు ఈ తాబేలు నన్ను ఎప్పటికీ అందుకోలేదు అని అనుకుని ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకుంది. కాసేపు నిద్రపోయినా నేనే గెలుస్తాను అని అనుకుంటూ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. అయితే తాబేలు మాత్రం ఆగకుండా ముందుకు సాగుతూనే ఉంది. సమయం గడుస్తోంది. తాబేలు గమ్యస్థానానికి దగ్గరపడింది. అక్కడున్న జంతువులన్నీ ఉత్సాహపరిచాయి. చివరకు తాబేలు గమ్యస్థానాన్ని చేరుకుని విజయం సాధించింది. జంతువులన్నీ ఆనందంతో చప్పట్లు కొట్టాయి. ఆ శబ్దాలు విని కుందేలు నిద్రలేచి అయ్యో నేను నిద్రపోయానా అంటూ గమ్యస్థానం వైపు పరుగెత్తింది. కాని అప్పటికే ఆలస్యమైపోయింది. తాబేలు విజేతగా నిల్చుంది. ఇందులో నీతి ఏంటి అంటే అహంకారం అపజయానికి దారితీస్తుంది. పట్టుదల, క్రమశిక్షణ ఉంటే విజయం తప్పక లభిస్తుంది.